జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షం యొక్క ఫలితాలు 2026 సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. నిజ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షము 29వ తారీఖు జూన్ 29 నుంచి జూలై 13వ తారీఖు వరకు ఉంటుంది. ఈ కృష్ణపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని అందుకోబోతున్నారు? ఫలితాలని చెప్పడానికి ముందుగా ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో ప్రథమంగా మనం పరిశీలిద్దాము. మంగళ సంచారం వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి యొక్క సంచారము, బుధ భగవానుడు ఈ మాసంలో ఈ పక్షంలో వక్రగతిలోకి ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయన సంచారము ఉభయ రాశుల్లో ఉంటుంది. కర్కాటక రాశి, మిథున రాశిలో ఉంటుంది. కర్కాటక రాశిలో గురు శుక్రుల సంచారము. శుక్రాచార్యుల వారు ఈ పక్షంలో 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన పయనాన్ని సాగిస్తారు. కేతుదేవుడు సింహరాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే రాహుదేవుడు కుంభరాశి యొక్క స్థితి, శనేశ్వరుడు మీన రాశిలో స్థితిలో ఉన్నారు. ఇవి ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహ స్థితులు. ఈ పక్షంలో ఉన్న ఈ గోచార గ్రహ స్థితులను అనుసరించి ఈ కృష్ణపక్షంలో నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్న ఈ కృష్ణపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. ఈ ఫలితాలు మెయిన్గా వీటిల్లో విశేషాంశం ఏమన్నా ఉందా అంటే, గురు శుక్రుల యొక్క కలయిక కర్కాటక రాశిలో, అంటే మొదటి 5వ తారీఖు నుంచి అది బ్రేక్ అవుతుంది, ఆయన సింహరాశిలోకి వెళ్తున్నారు. శుక్రకేతువుల యొక్క కలయిక మొదట. శుక్రుడు ఏంటంటే చాలా కంఫర్ట్స్ని మనకి ఆయన అనుకూలంగా ఉంటే మంచి రిలేషన్స్ ఉంటాయి, మనం చూడటానికి అందంగా ఉంటాము, మంచి బట్ట కట్టుకుంటాం, మంచి తిండి తింటాం, లగ్జరీ లైఫ్ అన్ని మనం చూస్తాము. ఆయన వెళ్ళి ధర్మస్థానము, మనకి ధర్మస్థానం అని ఎందుకు చెప్తున్నానంటే కాలపురుషుడు కుండలిలో నుంచి సింహరాశి పంచమ స్థానం కాబట్టి ఒక ధర్మస్థానము, 1, 5, 9, 2 ధర్మస్థానాలు. ఈ ధర్మస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. అక్కడ కేతు భగవానుడు స్థితిలో ఉన్నారు. స్థితిలో ఉండడం వల్ల అది ఎలా ఉంటుందంటే ఈయన ఇస్తూ ఉంటాడు, ఆయన తగ్గొడుతూ ఉంటాడు. సో ఈ వారిలో ఎవరు గెలుస్తారు? శుక్రాచార్యుల వారు ఇస్తాడా? ఆయన చేత కేతు భగవానుడు ఎలాంటి అడ్డు చెప్పనీయకుండా అన్ని ఇవ్వనిస్తాడా? ఇవి చూడాలి మనం. అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇది ఒక స్పెషల్ ఇంపాక్ట్. దానికి తోడు బుధ భగవానుడు ఆయన వక్రగమనంలోకి వెళ్తున్నారు, ఇది ఇంకొక స్పెషల్ అంశము. అన్ని ఏది ఎలా ఉన్నా సరే ఓవరాల్గా మనం చూసుకుంటే, ఓవరాల్గా చూస్తే ఈ పక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ 27 నక్షత్రాల వాళ్ళకి, వీళ్ళు వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కళ్ళకి గురువు యొక్క బలం ఉండడం, గురువు యొక్క కృప విశేషంగా ఉండడము ఇది ఒక మేజర్ పాయింట్. అందరికీ కూడా ఒక కీ పాయింట్ అనుకోండి. దీనివల్ల మిగతా గ్రహస్థితులు ఎలాగున్నా కూడా వాటి వల్ల ఎక్కువగా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి శుక్రుడు మరియు కేతువు యుతి వల్ల సింహరాశిలో సంతానానికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు, సంతానానికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. గురు భగవానుడు ఏం చేస్తాడు? ఆయన ఆచ్ఛాదన ఉంది కదా, ఆయన కర్కాటక రాశిలో ఉన్నాడు, సింహరాశిలో వీళ్ళిద్దరు ఉన్నారు. ఆయన ఆచ్ఛాదన ఉంది కాబట్టి ఏదైనా పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చే చోట చిన్నగా ఆయన చేస్తాడు. అంటే ఒక బాగా హెల్త్ ప్రాబ్లం, ఒక యాక్సిడెంట్, మరి మీ జాతకం ప్రకారం యాక్సిడెంట్ అయ్యేసి ఉంటే కనుక ఏదన్నా చిన్నగా వేలు కోసుకుంటుంది, అలాగా అంటే చాలా స్వల్పంగా పోనిస్తాడు. అసలంటూ పూర్తిగా ఏది తప్పించుకోలేం, కర్మను అనుభవించాల్సిందే. అలా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి, వీళ్ళు శుక్రకేతువుల యుతి ఒక్కొక్క ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటే మీ రాశి మీ లగ్నం ప్రకారం దాన్ని గురు భగవానుడు ఇంటెన్సిటీ తగ్గిస్తాడు. ఇప్పుడు బుధ భగవానుడు కూడా వక్రగమనంలో వెళ్తున్నాడు ఈ పక్షంలో. అది కొన్ని రాశుల వాళ్ళకి మంచిది, చాలా మంచిది. ఏ రాశుల వాళ్ళకి మంచిది? ప్రథమంగా కర్కాటక రాశి వాళ్ళకి మంచిది ఆయన వక్రగతిలోకి వెళ్ళడము. ధనుసు రాశి వాళ్ళకి మంచిది, మీన రాశి వాళ్ళకి మంచిది ఇది. మేష వృశ్చిక రాశి వాళ్ళకి ఇది న్యూట్రల్గా ఉంటుంది, మంచి ఉండదు, చెడు ఉండదు. అలాగే కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి మంచి అంటే న్యూట్రల్, మంచి కాదు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే న్యూట్రల్ కంటే కొంచెం బిలో యావరేజ్ ఫలితాలు ఉంటాయి. మళ్ళీ
వృషభ తులారాశుల వాళ్ళకంటే బిలో కంటే యావరేజ్ కంటే కొంచెం బిలో ఫలితాలు ఉంటాయి, న్యూట్రల్ కంటే కొంచెం బిలో ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఇదే పాయింట్, గురు భగవానుడు ఆచ్ఛాదన ఉంది కాబట్టి మిథున రాశిలో, అందులో ఆయన కర్కాటక రాశిలో ఉండి వక్రగమనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఏమన్నా చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ ఉంటే వాటిని ఆయన్ని నెగేట్ చేసేస్తాడు గురు భగవానుడు, నలిఫై చేసేస్తాడు. అది ఇప్పుడు గురు భగవానుడు సమక్షంలో ఉండడం వల్ల సేఫ్ గార్డింగ్ అనేది చాలా హైగా ఉంది ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ రాశి వాళ్ళకి, మీ లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాల నుంచి ఆయన కాపాడబోతున్నారు, అసలు ఏం మంచి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాము. వృషభ రాశి. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కమ్యూనికేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా కళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నాయి అన్న విషయాన్ని మర్చిపోకండి. చాలామంది ఈర్ష్య, అసూయ, ద్వేషంతో ఉన్నారు. సో మీ మీద లేనిపోని చెడు ప్రచారాలు చాలా చేస్తారు. చెడు ప్రచారాలు కాకపోతే మీరు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ రాశిలో మంగళ కూడా సంచారం చేస్తూ ఉన్నారు. మీకు తెలియకుండానే మీరు ఎంత శాంతతత్వాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నా సరే ట్రిగర్ అయిపోతారు. ట్రిగర్ అయిపోయి మాటలు వదిలేస్తారు. మీకు అనిపిస్తుంది అలా మాట్లాడకుండా ఉండుంటే బాగుండేదేమో అని తర్వాత మీకు అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ సమయంలో జరిగేది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నామా అన్న చందాన్ని ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. థ్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను మొదటి చెప్పినట్టు గురుబలం ఉండడం వల్ల చాలా తక్కువగానే చూస్తారు. ఇప్పుడు ఇది మీరు చూడాల్సింది మీ జన్మజాతకంలో ఉన్న దోషాన్ని, ఇప్పుడు గోచార రీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే కనుక మన జన్మజాతకంలో ఏదో పెద్ద దోషాన్ని తీసేయడానికి ఆ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత అంత పెద్ద దోషం మనం తీసుకునే అవసరం రాకుండా గోచరంలో ఉన్న గ్రహ దేవతలు కాపాడతారు. అలా కొన్నిసార్లు, అన్నిసార్లు అలా ఉండదు, కొన్నిసార్లు ఇంకా అంతే అనుభవించాల్సిందే. బట్ ఇప్పుడు గురు భగవానుడు యొక్క శక్తి ఉండడం వల్ల, బలం ఉండడం వల్ల ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్, ఈవెంట్స్ అన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉన్న ప్రతికూలతల్ని తొలగించడానికి అన్న విషయాన్ని మటుకు మీరు మర్చిపోకండి. తల్లిగారి యొక్క హెల్త్ పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. లేదా తల్లిగారి హెల్త్ బాగా ఉంటే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. మీ ఇంట్లో మనుషులే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. తల్లిగారితో మనస్పర్ధలు వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళతోటి మీకు సఖ్యత లేదు అని అనిపిస్తుంది. ఎందుకు ఒక్కొక్కసారి చికాకు వస్తుంది. ఇల్లు నదులు ఎక్కడికైనా వెళ్ళిపోదామా అన్నంత అనిపిస్తుంది, కానీ ఎక్కడికి వెళ్తారు. సో ఇది ఇలా ఉంటుంది. కాకపోతే నేను చెప్పినట్టు గురుబలం బాగా ఉండడం వల్ల ఇప్పుడు ఇది చూసేది చాలాలో పోవాల్సింది ఇంత తక్కువలో పోయిందని మటుకు మీరు అర్థం చేసుకోండి. అంటే ఏదన్నా మీ కుటుంబ సభ్యులకి పెద్ద హెల్త్ ప్రాబ్లం రావాల్సిన బదులు ఇలా చిన్న చిన్న మనస్పర్ధలతోటి అది వెళ్ళిపోతూ ఉంది మీ నుంచి అన్న విషయాన్ని మీరు ఇక్కడ చూడాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చాలా పాలిటిక్స్ ఉంటాయి. వ్యాపారస్తులకు అయితే కొంత పర్వాలేదు, కానీ వ్యాపారస్తులకి కూడా ఘర్షణపూరితమైన వాతావరణం ఉంటుంది. క్లయింట్స్ తోటి ట్రాన్సాక్షన్స్ చేసేప్పుడు చాలా ఘర్షణపూరితమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో చాలా పాలిటిక్స్, అసలు ఈ ఉద్యోగము కంటిన్యూ చేయగలుగుతారా లేదా అన్న ఇన్సెక్యూరిటీకి కూడా వెళ్ళిపోతారు. బట్ అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉద్యోగ స్థానం బలంగా ఉంటే ఒకవేళ ఇప్పుడు వచ్చిన అన్కండిషనల్ సిచ్యువేషన్స్ మీకేం ప్రాబ్లం ఉండదు. మీ జన్మజాతకం బలంగా లేకపోతేనే పరిహారం చేసుకోవాలి ఖచ్చితంగా. అది పరిహారం ఏంటో మనం తెలుసుకుని అది చేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా ఇబ్బంది లేకుండా పోనీ ఇక్కడ ఉద్యోగం పోయినా ఇంకో చోట వెంటనే దొరకడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇక్కడైనా మీరున్న చోట బాగా ఉండడానికి ఛాన్సెస్ చక్కగా ఉంటాయి. అందరితోటి సొసైటీలో వాళ్ళతో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు, వీలైనంత వరకు ఎంత సత్సంబంధాలు మెయింటైన్ చేయగలిగితే అంత సత్సంబంధాలు మెయింటైన్ చేయండి. కొంచెం అవమానకరంగా ఉంటుంది మీకు ఇంట్లో బయట, కొంచెం తట్టుకొని నిలబడండి. ఈ పక్షం వరకే కాబట్టి ఈ ఫలితాలన్నీ తట్టుకొని నిలబడడానికి ప్రయత్నించండి. మీ కారణం ఏంటంటే మీ రాష్ట్రాధిపతి కూడా కేతువు యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి పూర్తిగా ఆయన కూడా సెక్యూర్ చేసే స్టేజ్లో లేరు ఇప్పుడు. అందువల్ల కొంత సంయమనం పాటిస్తే కనుక ఏదైనా ఈ పక్షం వరకే, తర్వాత అంతా నార్మల్ ఉంటుంది. కొంచెం మీరు దైవారాధన, దైవబలాన్ని పెంపొందించుకుంటే అంతా చక్కగా ఉంటుంది. ఇవి ఈ పక్షం యొక్క ఫలితాలు వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పక్షంలో నేను ఆల్రెడీ మీకు మొదట్లోనే చెప్పాను, గురుబలం చాలా అధికంగా ఉంది కాబట్టి
అమ్మవారిని గురుమూర్తి రూపంలో ఆరాధించాలి. అంటే ఎలా ఆరాధిస్తారు? శారదా రూపంలో ఆరాధించవచ్చు, సరస్వతి అమ్మవారి రూపంలో ఆరాధించవచ్చు, రాజశ్యామల అమ్మవారి రూపంలో ఆరాధించవచ్చు, గాయత్రి మాత రూపంలో ఆరాధించవచ్చు, విద్యాలక్ష్మి రూపంలో ఆరాధించవచ్చు. ఇలాగా అమ్మవారిని గురుమూర్తి రూపంలో ఆరాధించడం చాలా మంచి ఉత్తమమైన ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా కలుగుతుంది. అలా అమ్మవారి యొక్క ఆరాధన చాలా మెయిన్గా ఉంటుంది. లేదా మనము మామూలుగా చూసుకుంటే కనుక దక్షిణామూర్తి స్వామి వారిని, దత్తాత్రేయుల వారిని, కృష్ణుడిని, ఇలాగా మీకు ఇష్టమైన దేవీ దేవతలు గురుతత్వంలో ఉండే వాళ్ళని కూడా ఆరాధించవచ్చు. ఎలాగ ఆరాధించినా మీరు దేవీ దేవతల్ని, ఎవరినైనా గురుతత్వ రూపంలో ఉండే దేవీ దేవతల్ని ఎవరిని ఆరాధించినా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు మాత్రమే ఉంటాయి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా మీకు ఇష్టమైనది, ఇప్పుడు ఇంకా దీంట్లో నేను ఇదే ఆరాధించండి అని చెప్పను. మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేసుకోండి. చేసుకుంటే ప్రతిరోజు కూడా మీకు వీలుంటే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. తల్లిదండ్రుల ఆశీస్సులు, తల్లిదండ్రులు ప్రథమ గురువులు కాబట్టి వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సత్ఫలితాలను వస్తాయి. ఉదాహరణకి మీ తల్లిదండ్రులు మీరు విదేశాల్లో ఉన్నారు, లేదా మీరు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా వేరే ప్రదేశంలో ఉన్నారు. మీ తల్లిదండ్రులు మీకు అందుబాటులో లేరు. అప్పుడు లక్ష్మీనారాయణలకి, శివపార్వతులకి దండం పెట్టండి. వాళ్ళే ఆది దంపతులు కదా, శివపార్వతులు, లక్ష్మీనారాయణ. వాళ్ళే మనందరికీ జగతపితరో వందే పార్వతీ పరమేశ్వర అని చెప్తాం. వాళ్ళే మనందరికీ తల్లిదండ్రులు. వాళ్ళ పాదాలకి ప్రణామం చేయండి. కుదిరితే కనుక దేవీ దేవతల గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎన్ని ప్రదక్షిణాలు వీలైతే అన్ని ప్రదక్షిణాలు చేయండి. ఇలా ఇవన్నీ చేస్తే కనుక ఈ పక్షం అంతా కూడా దైవ బలాన్ని ఇంకా క్రోడీకరించుకోవడానికి చక్కటి సదావకాశం గోచార రీత్యా మనందరికీ కూడా కలుగుతాయి. ఇలా మనందరం కూడా గురువు యొక్క కృపని పొందాలని చెప్పి, గురువు యొక్క కృపతోటి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున గురుమూర్తిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.